నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ గా రావాలంటే సోషల్ మీడియాలో వారు ఫేమస్ అయి ఉండాలి. అలాంటి నలుగురు లేడీస్ బిగ్ బాస్ 8 లో కంటెస్టెంట్స్ గా రానున్నట్టు సమాచారం. బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ప్రారంభం అయ్యే వరకు అసలు దాని గురించి ఎలాంటి లీక్స్ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు మేకర్స్. కానీ సోషల్ మీడియాలో బిగ్ బాస్ విశ్లేషకులు యాక్టివ్ గా ఉండటంతో వారి నుంచి ఏదో ఒక లీక్ బయటకు వస్తూనే ఉంటుంది. అలా ఇప్పటికే తెలుగులో అప్కమింగ్ బిగ్ బాస్ సీజన్ 8 గురించి పలు వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. బిగ్ బాస్ 8 లో కంటెస్టెంట్స్ వీరే అంటూ ఎవరి ప్రణాళికను వారు సిద్ధం చేస్తున్నారు. అలా సోషల్ మీడియాలో వైరల్ అయిన నలుగురు మహిళలు ఈసారి బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ గా అడుగు పెడుతున్నారని సమాచారం. అందులో మొదటిగా బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ గా రావడానికి సెలబ్రిటీలు కావాల్సిన అవసరం లేదు. వారి పర్సనల్ లైఫ్ లో కాంట్రవర్సీలు ఉన్నా చాలు. అలా కాంట్రవర్షియల్ లైఫ్ తో చాలా మందికి పరిచయం అయింది అమృత ప్రణయ్. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తన తండ్రి స్వయంగా తన భర్తను హత్య చేయించాడు. దీంతో తండ్రిపైన కేసు పెట్టి న్యాయం కోరింది అమృత. అలా తన పర్సనల్ లైఫ్ తోనే కాంట్రవర్సీ క్రియేట్ చేసిన ఈమె బిగ్ బాస్ 8 లో కంటెస్టెంట్స్ గా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు విశ్లేషకులు. ఇక బర్రెలక్క బిగ్ బాస్ లోకి సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు పొలిటికల్ సెలబ్రిటీలు కూడా రావచ్చని బర్రెలక్క ప్రూవ్ చేయనుంది. చాలా మంది యూత్ అసలు రాజకీయాలంటే ఆసక్తి చూపించరు. కానీ బర్రెలక్క అలియాస్ కర్నే శిరీష మాత్రం ఈసారి తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో పాల్గొనడానికి ముందుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. తను ఎన్నికల్లో ఓడిపోయినా కూడా బర్రెలక్క అంటే చాలా మంది తెలిసేలా చేసింది. దీంతో తను కూడా బిగ్ బాస్ 8 లో కంటెస్టెంట్ గా రావచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక తర్వాత కుమారి ఆంటీ. ప్రతి బిగ్ బాస్ సీజన్ లో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన వ్యక్తి ఒకరు ఉంటారు. అలా బిగ్ బాస్ సీజన్ 8 లో కుమారి ఆంటీ ఒకరు కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇవ్వనుందని రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఒకప్పుడు యూట్యూబర్ గా ఫేమస్ అయిన గంగవ్వను కూడా ఇలాగే కంటెస్టెంట్స్ గా తీసుకువచ్చారు బిగ్ బాస్ మేకర్స్. కొన్ని రోజుల తర్వాత వారే స్వయంగా తనను బయటికి పంపించేశారు కూడా. అయితే కుమారి ఆంటీ విషయంలో కూడా ఈసారి అదే జరగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఫైనల్ గా హేమ. టాలీవుడ్ లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంది హేమ. ఇప్పటికే తను తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టింది. కానీ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే ప్రస్తుతం హేమ చుట్టూ రేవు పార్టీ ఆరోపణలు తిరుగుతూ ఉండగా మరోసారి తనను కంటెస్టెంట్ గా తీసుకొస్తే ప్రేక్షకుల్లో హైప్ పెరుగుతుందని బిగ్ బాస్ మేకర్స్ భావిస్తున్నారట. అందుకే బిగ్ బాస్ 8 లో తనను కంటెస్టెంట్ గా పిలవాలని సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మరి హేమ ఈ ఆఫర్ కు ఒప్పుకుంటుందా లేదో చూడాలి.